హైదరాబాద్ ప్రజలకు నీళ్లు ఇస్తా అనటం సంతోషమే కాని అది కాళేశ్వరం వల్లనే సాధ్యం అయ్యింది. కేసీఆర్ కట్టించిన మల్లన సాగర్ వల్ల సాధ్యమైందని మీరు గుర్తుపెట్టుకోవాలని ఎన్నికల ముందు 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయి. కాళేశ్వరం వృధా అని ప్రచారం చేశారు కాని ఖర్చు అయ్యిందే 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అవినీతి జరుగుతదా? ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు. సెప్టెంబర్ 20 తారీఖు వచ్చిన చెరువులో చేపపిల్లలు వేయడం లేదు. వెంటనే చెరువులో, ప్రాజెక్టులో చేపలు, రొయ్యలు వేసి ముదిరాజులకు, బెస్త కులస్తులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచినీళ్లు తీసుకుపోతా, మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటుండు. ఆ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు, దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్లు ఇస్తా అంటుండు. సంతోషమే, కానీ అది ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం వల్ల సాధ్యమైంది. కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు అబద్దాలు ప్రచారం చేసిండ్రు. 1,00,000 కోట్లు వృధా అయినాయి, కాళేశ్వరం కొట్టుకుపోయిందని మాట్లాడిండ్రు. ఖర్చయిందే 93,00,000 కోట్లు, 93,000 కోట్లు. కానీ 1,00,000 కోట్లు పోయిందని, మొత్తం అవినీతి జరిగిందని మాట్లాడిండ్రు. మరి ఖర్చయిందే 93,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరు ఎక్కడికెళ్ళి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి, కొండ పోచమ్మను చూడండి, రంగనాయక్ సాగర్ ను చూడండి. ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా. పోయినసారి ఆగస్టు నెలలోనే చేపపిల్లలు వేశాం. ఇవాళ సెప్టెంబర్ 20 తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపపిల్లలు వేయడం లేదు. మత్స్యకారులు, మా ముదిరాజులు, మా బెస్త కమ్యూనిటీ వాళ్ళు ఆ చేపలతో బ్రహ్మాండంగా జీవిస్తా ఉన్నారు. కేసీఆర్ పుణ్యమాని చెరువులు మంచిగైనాయి. చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిండు కేసీఆర్. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి. ఇంకెప్పుడు చేపపిల్లలు వేస్తారు? ఆగస్టులో వేయాల్సిన చేపపిల్లలు సెప్టెంబర్ 20 తారీఖు వచ్చినా ఇయ్యకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో చేపలు, రొయ్యలు వేసి ముదిరాజులకు, బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.